హైదరాబాదు, అలహాబాదు, ఫరీదాబాదు. అరే, ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందే. ఇంకెక్కడా మన జంధ్యాల సినిమాలో బ్రహ్మానందంని మట్టిలో కప్పెట్టేసేటప్పుడు చెప్పే డైలాగ్. ఎంత ఫేమస్ కదా. మరి ఇప్పుడు ఈ డైలాగ్ ఎందుకు గుర్తుకొచ్చిందంటే మన హిట్ మెషిన్ అదే అనిల్ రావిపూడి ఉన్నారుగా. ఈ మధ్య డ్రామా జూనియర్స్ జడ్జిగా కూడా మారాడు కాబట్టి ఇంకా క్రియేటివిటీ పీక్స్ కి వెళ్ళింది. అది మనకి ఎంటర్టైన్మెంట్ గా మారింది. ఆయన నెక్స్ట్ సినిమా వెంకీ కళ్యాణ్ రామ్ తో చేస్తున్న సినిమా కోసం జీవి ప్రకాష్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తనదైన స్టైల్లో ఇంట్రడ్యూస్ చేసి కడుపుబ్బా నవ్వించాడు. దర్శకులలో అనిల్ రావిపూడికి ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా అనగానే ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది వినోదం, కుటుంబ అనుబంధాలు, నవ్వులు పంచే పాత్రలు. అయితే కేవలం సినిమాల ద్వారా మాత్రమే కాదు, సినిమా స్టార్ట్ కాకముందే తన ప్రమోషన్ ఆలోచనలతో కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో అనిల్కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కొత్త సినిమా గురించి ప్రకటించే విధానం నుండి చిన్న చిన్న అప్డేట్లను కూడా ప్రేక్షకులకు వినోదాత్మకంగా అందించే తీరు వరకు ఆయన స్టైల్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అందుకే దర్శకులందు అనిల్ రావిపూడి వేరయ్య అనే మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. తాజాగా వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న భారీ మల్టీ స్టారర్ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ అప్డేట్ ను కూడా అనిల్ తనదైన శైలిలో ప్రకటించారు. సాధారణంగా మ్యూజిక్ సిట్టింగ్స్ అంటే స్టూడియోలో సంగీత దర్శకుడు, గీత రచయితలు కలిసి పాటల గురించి చర్చించే ఫోటోలు విడుదల చేస్తూ ఉంటారు. కానీ అనిల్ రావిపూడి మాత్రం అదే విషయాన్ని ప్రేక్షకులకు నవ్వులు పూయించే విధంగా చూపించి మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఈ ప్రత్యేక వీడియోలో సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్, ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరాములను మెడ వరకు ఇసుకలో పాతిపెట్టి వారితో సరదాగా మాట్లాడేస్తూ కనిపించారు. ఆ ఇద్దరిని ఇబ్బంది పెడుతున్నట్లుగా చూపించిన ఆ సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యి సినిమా గురించి ఆసక్తిని మరింత పెంచింది. తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన వివాహ భోజనంబు సినిమాలో సుత్తి వీరభద్రారావు, బ్రహ్మానందం మధ్య జరిగే బీచ్ కామెడీ సన్నివేశం ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ క్లాసిక్ సన్నివేశాన్ని స్ఫూర్తిగా తీసుకుని అదే తరహాలో ఈ ప్రమోషనల్ వీడియోను రూపొందించారు. ముఖ్యంగా అసలు సన్నివేశానికి గౌరవం ఇస్తూ ప్రోమో ప్రారంభంలో ఒరిజినల్ క్లిప్ను చూపించి ఆ తర్వాత తమ వర్షన్లోకి వెళ్లడం విశేషం. దీంతో ప్రేక్షకుల్లో నాస్టాలజియా భావన కలిగించడమే కాకుండా కొత్త తరానికి కూడా ఆ క్లాసిక్ కామెడీని గుర్తు చేసినట్లయింది. ఇక ఈ వీడియో ద్వారా మరో ముఖ్యమైన విషయాన్ని కూడా చెప్పకనే చెప్పేశారు. సినిమా కోసం ఇప్పటికే ఒక పాటకు సంబంధించిన ట్యూన్ సిద్ధమైందని, దానికి అనంత శ్రీరామ్ సాహిత్యం కూడా పూర్తయిందని ఈ ప్రోమో ద్వారా హింట్ ఇచ్చారు. అంటే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని స్పష్టమవుతుంది. ఈ మల్టీ స్టారర్ మూవీ షూటింగ్ వచ్చే వారం నుండి ప్రారంభం కానుందని సమాచారం. మొదటి రోజు నుండే పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అనిల్ రావిపూడి నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ గట్టిగా నిర్ణయించుకున్నారు. సంక్రాంతి సీజన్ అంటే తెలుగు సినీ పరిశ్రమకు అత్యంత కీలకమైన సమయం. కుటుంబ ప్రేక్షకులు పెద్ద ఎత్తున థియేటర్లకు వచ్చే ఈ పండుగ సీజన్లో విడుదలైతే భారీ విజయాలు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ అదే సమయానికి రిలీజ్ చేయాలనే లక్ష్యంతో టీం పనిచేస్తోందని తెలుస్తోంది. ఈ విషయంలో హీరో వెంకటేష్ పూర్తి సహకారం అందిస్తారని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. షూటింగ్ షెడ్యూల్స్ విషయంలో ఆయన ఎప్పుడూ క్రమశిక్షణతో వ్యవహరిస్తారు. దర్శకుడి అవసరాలకు అనుగుణంగా తేదీలు కేటాయిస్తూ ప్రాజెక్టును సమయానికి పూర్తి చేయడంలో ఆయనకు మంచి పేరుంది. అందుకే అనిల్ కూడా రిలీజ్ డేట్ విషయంలో ఎంతో ధైర్యంగా ఉన్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక కథ విషయానికి వస్తే వెంకటేష్, కళ్యాణ్ రామ్ ఈ చిత్రంలో బావమరిది పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. కుటుంబ నేపథ్యంతో సాగే ఈ కథలో ఇద్దరి మధ్య వచ్చే సరదా సంఘటనలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయట. అనిల్ రావిపూడి సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో కూడా పుష్కలంగా ఉండనున్నాయని తెలుస్తోంది. ఈ ఇద్దరు హీరోలకు జోడీగా కీర్తి సురేష్, కృతి శెట్టి నటించబోతున్నారని ప్రచారం జరుగుతుంది. వీరిద్దరు భార్యల పాత్రలో కనిపిస్తారట. ముఖ్యంగా ఈ నలుగురు పాత్రల మధ్య వచ్చే సంభాషణలు, చిన్న చిన్న గొడవలు, ప్రేమ, అనుబంధాలు, అపార్థాలు అన్నీ కలిసి ప్రేక్షకులకు నవ్వులతో పాటు భావోద్వేగాలను కూడా పంచనున్నాయని టాక్ వినిపిస్తుంది. వెంకటేష్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కళ్యాణ్ రామ్ కూడా గత కొంతకాలంగా కొత్త తరహా పాత్రలతో ఆకట్టుకుంటున్నారు. ఈ ఇద్దరు కలయిక తెరపై కొత్త అనుభూతిని అందించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.
మరోవైపు వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆదర్శ కుటుంబం చిత్ర పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని సమాచారం. ఇప్పటికే వెంకటేష్ కు సంబంధించిన ఎక్కువ భాగం చిత్రీకరణ పూర్తయిందని తెలుస్తోంది. ఇంకా మిగిలిన కొన్ని సన్నివేశాలను ఆగస్టు నాటికి పూర్తి చేసి సెప్టెంబర్ 3వ వారానికి ఫస్ట్ కాపీ సిద్ధం చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రాన్ని దసరా పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారట. అక్టోబర్ 16 లేదా 17 తేదీల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రణాళిక ఉందని సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. త్వరలోనే విడుదల తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ప్రణాళికలన్నీ అనుకున్నట్లుగా అమలైతే వెంకటేష్ అభిమానులకు ఇది నిజంగా డబుల్ ట్రీట్ కానుంది. ఎందుకంటే దసరాకు ఆదర్శ కుటుంబం విడుదలై కేవలం 3 నెలల వ్యవధిలోనే సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీ స్టారర్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఒకే సీజన్లో 2 విభిన్నమైన కుటుంబ కథా చిత్రాలతో వెంకటేష్ అలరించబోతూ ఉండడం విశేషం. మొత్తానికి చూస్తే షూటింగ్ ప్రారంభం కాకముందే తన వినూత్న ప్రమోషన్లతో సినిమాపై అంచనాలను పెంచడంలో అనిల్ రావిపూడి మరోసారి సక్సెస్ అయ్యారు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ వంటి ఇద్దరు స్టార్ హీరోలు, కీర్తి సురేష్, కృతి శెట్టి వంటి కథానాయకులు, జీవి ప్రకాష్ సంగీతం, అనంత్ శ్రీరామ్ సాహిత్యం, అనిల్ మార్క్ కామెడీ ఇవన్నీ కలిసి ఈ మల్టీ స్టారర్ను ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ప్రాజెక్టుగా మార్చేశాయి. ఇప్పుడు అభిమానులంతా ఒక్కటే ఎదురుచూస్తున్నారు, ఈ నవ్వుల సందడి ఎప్పుడు మొదలవుతుందా అని.